కూడా అవకాశం లేదు పోలీసులు. ఓకే ఓకే శరత్ గారు సార్ సో ఇప్పుడు ప్రభాకర్ రావు యాక్చువల్లీ కేసీఆర్ పేరు చెప్తాడేమో ఆయన ఆదేశాల మేరకనే అనుకున్నారు. బట్ ఆయన ఏంటంటే డీజీపీ ఆదేశాల మేరకు నేను నడుచుకున్నా అని చెప్తున్నారు. సార్ యాక్చువల్లీ సార్ టు బి ఫ్రాంక్ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే మిస్టర్ అరుణ్ నోస్ ఆ పర్టికులర్ ఫీల్డ్ పర్టికులర్ ఏరియాలో ఐ వాజ్ ది స్పెషల్ గవర్నమెంట్ పీడర్ డీలింగ్ విత్ హోమ్. ఓకే అన్ని సబ్జెక్ట్స్ సర్వీసెస్, తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్, ఇంటెలిజెన్స్ అన్ని ఆల్ మొత్తం కలగుర గంపలాగా నేను డీల్ చేసినాను. అసలు ప్రభాకర్ రావుకు వేరే ఆఫీస్ అంటూ ఏది లేదు సార్. ఎప్పటికీ ప్రగతి భవన్ లోనే ఉండేది. ఓకే ప్రభాకర్ రావు నెవర్ అటెండెడ్ ఎనీ ఆఫీస్ బికాస్ వెన్ ఎవర్ ఐ వెంట్ దేర్ చాలా సార్లు ఆయన నేను అక్కడ కలిసినాను. ఎప్పుడు కలిసినా ఆయన సీఎం లీగల్ గా ఆఫీస్ ఎక్కడ? లీగల్ గా ఆఫీస్ డీజీపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లేకపోతే ఎక్కడ? యాక్చువల్ గా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉండాలి. పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఉండాలా. కానీ బట్ ఆయన సార్ హీఈస్ ఎ లా అంటూ హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఏంది అని అంటే ఏదో రకంగా మహేందర్ రెడ్డి గారిని రొంపిలోకి దించడానికి ట్రై చేస్తున్నాడు తప్ప అసలు మహేందర్ రెడ్డికి కూడా తెలియకుండా మహేందర్ రెడ్డిని కూడా డామినేట్ చేసినారు. యాక్చువల్లీ కేసీఆర్ దగ్గర జరిగిన ఒక మిస్చీఫ్ ఏంటంటే ఈ రిటైర్డ్ డీజీపీలను, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీలను అడ్వైజర్లుగా పెట్టుకున్నారు సార్. తర్వాత ఎవరైతే సర్వింగ్ డీజీపీ ఉంటాడో, సర్వింగ్ చీఫ్ సెక్రటరీ ఉంటాడో వాళ్ళు డమ్మీలు చేసి పారేసినారు. ఇప్పుడు అనురాగ్ శర్మ వాస్ ఇన్ ఇట్స్ ఆల్ ప్రాబబిలిటీ హీ వాజ్ ది డైరెక్టర్ జనరల్. తర్వాత ఈ ప్రభాకర్ రావు ఇట్లాంటి వీళ్ళు అందరూ అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన ఆఫీసర్లు అందరూ హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేసినారు సార్. వీళ్ళు ఒక గ్రహ కూటమి లాగా వచ్చేసినారు. ఇక్కడ డీజీపీది ఏదో నడిచింది అని అంటే నేనైతే దాన్ని ఒప్పుకోను సార్. బికాజ్ ఐ నో పర్సనల్లీ మెనీ థింగ్స్. మనము అంటే ఈ రోజు టు బి ఫేర్ విత్ యూ అండ్ టు బి ఫేర్ టు సంబడి హూ ఇస్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఇదంతా ప్రభాకర్ రావు ఈ ప్రభుత్వానికి అంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఏదో ముప్పు వాటేస్తుందని ఎవడు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా వీడి నుంచి ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి ముప్పు వస్తుందోనని ఒక అభూత కల్పనలతో వాడికి వాడే ఊహించుకున్నాడు తప్ప నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ గివెన్ సచ్ యునో యూస్లెస్ డైరెక్షన్స్. ఓకే సో అంటే ప్రభాకర్ రావు తనంతట తానే చేశారంటారు ఈ ట్యాపింగ్? అతను మిస్లీడ్ చేసినాడు. హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ పర్టికులర్ సెక్షన్. ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఉండి డీజీపీ సార్ మీకు క్వశ్చన్ ఇప్పుడు హోంశాఖ అక్కడ మీరు అడ్వకేట్ గవర్నమెంట్ ప్లీడర్ మీరే కదా? అవునవును. నేను స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్. సో ఇంకేంది ఆల్మోస్ట్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ తర్వాత అంతేనా? అంతే కదా, అంతే. ఆన్ బిహాఫ్ ఆఫ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంతే. కానీ బట్ నాకు ఐ హ్యాడ్ అన్ ఇండిపెండెంట్ సే ఇన్ దోస్ మ్యాటర్స్. నేను ఇండిపెండెంట్ డీల్ చేస్తుంటే ఐ హ్యాడ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇన్ దాట్. బట్ ఐ టెల్ యూ ఐ మస్ట్ బి ఆనెస్ట్ విత్ ఎవ్రీబడి. ఎందుకంటే మన ముందు ఉన్నారు కొంతమంది, మన లేరున్నారు కొంతమంది. జనరల్ గా అక్యూజ్డ్ టెండెన్సీ ఎట్లుంటుందంటే ఒక ఆనెస్ట్ పర్సన్ ని, సమ్వాట్ సిన్సియర్ పర్సన్ ని రొంపిలోకి గుంజితే ఇష్యూ డైల్యూట్ అవుతుంది. బట్ నేను ఒకటి మహేందర్ రెడ్డికి కూడా కేసీఆర్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన పోలీస్ కమిషనర్ ఉన్నప్పుడే ఆయన మాట ప్రకారమే కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కట్టింది ఆయన ఐడియా అనేది మహేందర్ రెడ్డికి. సార్ మీకు సార్ ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్ ముక్కోట ఒకటి కావాలి సార్. మన ఇష్టం వచ్చినట్టు మనం నడవాలన్నప్పుడు మనకు ఒక ఔటర్ ఫేస్ ఒకటి కావాలా. అయితే మహేందర్ రెడ్డికి తెలుగు ఈ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల మీద ఆయనకు నాలెడ్జ్ లేదని మాత్రం నేను అన్నాను. బట్ ఆయనకు నాలెడ్జ్ ఉన్నా గానీ హీ వాజ్ బౌండ్ టు ఫాలో వాట్ ప్రభాకర్ రావు హ్యాడ్ సెడ్. ఓకే, దట్ వాజ్ ది సిచ్యువేషన్. ఒకసారి ఎమ్మెల్యే